నీ ఎదుట సహోదరులో క్రీస్తున్నాడు. నువ్వు ఆ క్రీస్తు పాదాలు కడుగుతున్నావు. తగ్గింపులోనే దైవత్వం ఉంటుంది, దీనత్వములోనే దైవత్వం ఉంటుంది. నీలో దీనత్వం లేనా, నేను ఆ సహోదరుని పాదాలు కడగనయా, నాకు ఆయనకు పడదు, అయితే నీలో క్రీస్తు లేడు. అర్థమైందా? ఒకటి చెప్తున్నాను మీకు, ఒకరి పాదాలు ఒకరు కడుక్కునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోనండి, నిజంగా నీకు ఎవరైతే పడడో అతనికి ఆ పాదాలే కడగాల. సిస్టర్ మీకు చెప్తున్నా నేను, ఎవరైతే నీకు పడదో వాళ్ళ పాదాలే చెప్పా సిస్టర్కి, సిస్టర్ ఈరోజు నీ పాదాలు కడగాలనుకుంటున్నా, ఫినిష్, శత్రుత్వం పోతుంది అక్కడ. దట్స్ ట్రూ, అది నిజమండి. ఆ సహోదరుడు నీలో క్రీస్తున్నాడని నమ్ముతున్నాడు. నువ్వు ఇప్పటిదాకా పడదని నువ్వు అనుకున్నావు, నాకు ఇతనికి చెడింది, నాకు ఈయనకు పడదు, మా ఇద్దరం శత్రువులం, ఒకే సంఘం కానీ మేమిద్దరం శత్రువులం, ఈ సిస్టర్ అంటే నాకు పడదు, మేమిద్దరం ఒకటే సంఘం కానీ మేము శత్రువులం అని అనుకుంటున్నారు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోనండి, మీరు ఇప్పుడు ఆ సిస్టర్ యొక్క పాదాలే కడిగినప్పుడు, సిస్టర్ మీరు ఆ బ్రదర్ యొక్క పాదాలే కడిగినప్పుడు నిజంగా ఇప్పుడు మీలో దైవత్వం ఉన్నది. బ్రదర్ అతను పాదాలు నేను అడగాను బ్రదర్, అయితే నీకు దైవత్వం లేదు బ్రదర్, నీకు పరలోకం లేదు బ్రదర్, రాజ్యమే లేదు నీ లోపట, రాజే లేడు. ఆ దైవత్వం ఎవరంటే రాజు, ఆయనే దైవత్వం. ఇప్పుడు నీలో రాజు లేడు, నీలో రాజ్యం లేదు, దైవత్వం లేదు, పనికిరానోడివి నువ్వు, సంఘంలో పనికిరానోడివి నువ్వు. దట్స్ ట్రూ. అర్థమైందని చెప్పింది. నువ్వు ఎవరంటే పడదో అతన్ని పాదాలే నువ్వు గడగాల, ఎందుకంటే అతనిలో క్రీస్తున్నాడని నువ్వు నమ్మాలా, ఆమెలో క్రీస్తున్నాడని నువ్వు నమ్మాలా. ఒకవేళ మీలో ఏదైనా శత్రుత్వం ఉన్నా ఈ దీనత్వములోనే దైవత్వం ఉన్నదనే కాన్సెప్ట్తో అది పోతుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మళ్ళీ కులం ఒకటైతారు. ఈ పాదాలు కడిగే దగ్గర కులం కూడా చూసుకుంటారు, నీదే నాదొకటి, నువ్వు లేదొకటి, కాబట్టి మన ఇద్దరే కడుక్కుందాం. దాని కాదని దాని పాదాలు, వాడి పాదాలు కడడం చూసి, వాడు మనోడు కాదు వాడు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు దైవత్వం లేదు, దీనత్వం లేదు, కాబట్టి దైవత్వం లేదు. అందుకే ఇక్కడ కూడా ఒకరినొకరు చూసుకుంటారు. డోంట్ సీ ఇట్. వర్గభేదాలు మనకు లేవు. ఎందుకు? మనం ఈ శరీరంలోనికి రాకమునిపే అందరం క్రీస్తులో ఉన్నాం. ఈ వర్గ భేదాలు ఈ శరీరంలోకి వచ్చినాక మన ప్రభుత్వాలు ఇచ్చినాయి ఇవి, కరెక్టేనా? మన మతాలు ఇచ్చినాయి ఇవి, మన మతాలు ఇచ్చినాయి, మన ప్రభుత్వాలు ఇచ్చినాయి. కానీ మనము నమ్ముతున్నదేంటి? జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే, ఎఫెసీ 1:4-6 ప్రకారముగా క్రీస్తులో ఏర్పరచబడ్డాం. అప్పుడు ఏ వర్గం ఉంది నీ లోపట? నిన్ను ఏర్పరచుకునేటప్పుడు ఏ వర్గం అని ఏర్పరచుకున్నాడు ఆయన? నిన్ను ఏర్పరచుకునేటప్పుడు నిన్ను ఏమని ఏర్పరచుకున్నాడు ఆయన? ఏ కులమని ఏర్పరచుకున్నాడు ఆయన? ఏ ప్రాంతమని ఏర్పరచుకున్నాడు? లో సార్. అందుకే క్రీస్తు యేసునందు అదిగో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు. కరెక్టేనా? పౌలు గారికి ఇంకా కులం గురించి తెలియదు అప్పుడు, లేకపోతే అది కూడా రద్దును. నిజమండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కులాలు ఉండవు కాబట్టి, ఓన్లీ ఇండియాలోనే కులం ఉంటుంది. కానీ ఏ దేశానికి వెళ్ళినా నీకు కులం కనబడదు, కుల వ్యవస్థనే ఉండదు. మనం ఇప్పుడు ఎవరైనా కలిసినానుకో, మీదేం కులం అండి అని అంటారు. అదే నువ్వు అమెరికా పోయినా, లేకపోతే కెనడా పోయినా, లేకపోతే జర్మనీ పోయినా, లేకపోతే ఆఫ్రికా పోయినా, నువ్వేం కులం అని అన్నావు, అస్సలు అడగరు నిన్ను. అసలు వాళ్ళ కులం అంటే ఏంటో తెలియదు. నేను దాన్ని సాక్ష్యంలో క్యాస్టిజం అని చెప్తే వాట్ 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 అని అడుగుతున్నారు నన్ను. మాకు దరిద్రం ఉందిలే అని చెప్పిన సాక్ష్యంలా, మాకు దరిద్రం ఉందిలే, ఆ దరిద్రం వలన ఇక్కడ ఇండియా ఇట్లున్నది, ఈ కులము ఇవన్నీ కూడా మనుషులందరిలో పొడిస్తే వచ్చేది అదే రక్తం. మళ్ళీ రక్తం కావాలన్నప్పుడు ఏ కులమని చూడరు, ఆపరేషన్ చేసేటప్పుడు ఆ డాక్టర్ ఏ కులమని చూడరు, ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు నర్సు ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఏ కులమని చూడరు. వాళ్ళు అన్నం పెడతా అంటే తింటారు, నర్సులు అన్నం పెడతా ఉంటే తింటారు, అన్నీ చేస్తారు. కానీ మళ్ళీ బయటకు వచ్చినామంటే, బాగా బయటకు వచ్చినామంటే, ఏ నా కులం జిందాబాద్. ఇస్ రైట్? నిజమేనా? కానీ వధువులో ఉండదు అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. వధువులో ఉండదు అది. హల్లెలూయా. నీలో దీనత్వములోనే దైవత్వం ఉన్నదని చూపించడమే పాద పరిచర్య.